శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ అఖండ పుణ్యసంపదమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య కథ మానవునికి లౌకికమైనటువంటి లోకము నుంచి అలౌకికమైనటువంటి ఆనందాన్ని, హృదయంతో పొంగేటువంటి అమృతాన్ని మనం జుర్రుతాం. శ్రీకృష్ణుని యొక్క నామం సకల పాపముల నుండి విముక్తి చేయటమే కాదు, ఆయన రూపం, ఆయన మాట, ఆయన పలుకు, ఆయన నడక అన్నీ మధురమే. కాబట్టి మధురాష్టకం మనం చెప్పుకుంటూ ఉన్నాం. శ్రీకృష్ణ భగవానుని యొక్క వదనం మధురం వదనం మధురం చరితం మధురం 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 వదనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురం. శ్రీకృష్ణుని యొక్క ముఖం మధురం, ఆయన చరిత్ర మధురం, ఆయన కట్టిన వస్త్రం మధురం. వలితం అంటే ఆయన ఆ ధవతి నిన్న చెప్పుకున్నాం, ఆయన కట్టేటువంటి పంచ చుట్టిన విధానం ఉంటుందే, అది చాలా మధురంగా ఉంటుంది. శ్రీకృష్ణుని యొక్క పంచకట్టు వేరు, రాముని పంచకట్టు వేరు, మనం చూస్తే తెలుస్తూ ఉంటుంది. అలాగే రైతు యొక్క పంచకట్టు వేరు, అలాగే పురోహితుని యొక్క పంచకట్టు వేరు. వాళ్ళు కట్టేటువంటి విధానాన్ని బట్టి వాళ్ళ వృత్తి కూడా మనం చెప్పచ్చు. ఇతడు రైతు అయి ఉంటాడు, ఇతడు పురోహితుడై ఉంటాడు, ఇతడేదో డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద షావుకారు అయి ఉంటాడు. ఆ పంచ అలా చెంగులు విడిచి అలా చెంగు పట్టుకొని నడుస్తుంటాడు ఒక ఆయన. రకరకాలుగా ఉంటాయి. అందులో వీటన్నిటికంటే గొప్పదైనటువంటి అందం, మధురాతి మధురం ఆయన యొక్క పంచ కట్టేటువంటి విధానం, చలించేటువంటి విధానం, తిరిగేటువంటి పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. ఆయన అలా లేచి మొదలుపెట్టినప్పుడు తిరగటం, ఎవరెవరితో తిరుగుతాడు ఆయన, ఆ గోపికలు గోపాలుల పక్కన తిరగడం కూడా అదొక అందమే, అది మధురమే. ఇలా సర్వం మధురం, అఖిలం మధురం అఖిలం మధురం. ఖిలము అంటే నాశనం, నశించునది. అఖిలము అంటే నశింపు లేనటువంటిది అని అర్థం. నశింపు లేనటువంటి అంటే శాశ్వతమైనటువంటిది. ఆ మధురం అంటే ఆ తీయదనం, ఆ పరమాత్మ యొక్క దివ్య రూపం నశింపు లేనటువంటిది అని అర్థం. శ్రీకృష్ణ భగవానుడు అచ్యుతుడు. అచ్యుతుడు అంటే చ్యుతము లేనివాడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణ 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 ఆరాధించాలి. ఆయన సర్వస్వం శాశ్వతమైనటువంటిదే, ఆయన రూపము శాశ్వతమే, అంతా శాశ్వతమే, మధురమే. కృష్ణుని యొక్క భౌతికమైనటువంటి రూపము ఈనాడు లేకపోయినా చిత్రాలలో, శిల్పాలలో, ఆలయాలలో, కావ్యాలలో, భక్తుల హృదయాలలో మధురాతి మధురమై
అమృతమూర్తి అయి సదా గోచరిస్తూనే ఉంటాడు ఆయన. భౌతిక రూపం లేకపోవచ్చు, కానీ కృష్ణ పరమాత్మను అలా చూస్తారు. ఏమి నీ రూపము కృష్ణ? నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసముపై చల్లెడువాడు. అంతటి రూపం. ఆ రూపాన్ని హృదయాలలో ప్రతిష్ఠించుకున్నారు భక్తులందరూ. ఆయన భౌతికంగా లేకపోతేనే ఆ రూపం, ఆ నడక, ఆ దివ్యమైనటువంటివన్నీ దివ్యాకర్షణ, చ్యుతి, ఖిలము లేదు. అచ్యుతుడు కదా. అఖిలము అన్నా అచ్యుతుడు అన్నా దరిదాపుగా ఒకటే అర్థం. చ్యుతి అంటే నశింపు, ఖిలమన్నా నశింపే. అఖిలము కదా, ఈయన అచ్యుతుడు. కృష్ణుని వర్ణించడంలో వర్ణించినటువంటి అవయవాలన్నీ మరల మరల భక్తులు పదే పదే వర్ణిస్తూనే ఉన్నారు. పదే పదే, ఒకసారా, రెండుసార్ల, మూడు సార్ల, కొన్ని కోట్ల యుగాల సార్లు, వేల మంది, లక్షల మంది కవులు వర్ణిస్తున్నారు. ఒకళ్ళ ఇద్దరా? ఆ పరమాత్మను కరుణారస హృదయుడు ఆయన. ఆనాడు సభలో ద్రౌపది వేడా మొరలాలించి పాలించలేదా? కృష్ణ, నీ ప్రేమ అమృతం, నీ ప్రేమ మధురం. ఆర్తులు ఆర్తితో ప్రార్థిస్తే ఆనాడు సభలో ద్రౌపది వేడా మొరలాలించి పాలించలేదా? నమ్మిన నాపై దయ చూపరాదా? నమ్మిన నాపై దయ చూపరాదా? జాగేలా గోపాల బాల. కృష్ణ కృష్ణ, నీ దివ్యమైనటువంటి చ్యుతి, అఖిలం అంటే ఖిలం, చ్యుతి లేనటువంటి వాడు. కృష్ణుని వర్ణించటంలో వర్ణించినటువంటి అవయవాలనే మరల మరల భక్తులు వర్ణించారు. యుగయుగాల నుంచి వర్ణిస్తున్నారు. ఆలయాలలో ఆయన రూపం గోడల మీద కనపడుతుంది, శిల్పాలలో కనపడుతుంది, చిత్రాలలో కనపడుతుంది. అసలు చిత్రకారుడు శ్రీకృష్ణుని బొమ్మ గీయని చిత్రకారుడు ఎవడున్నాడండి? శిల్పం, కృష్ణుని యొక్క శిల్పాన్ని చెక్కనటువంటి ఆ ఉలితో చెక్కనటువంటి వ్యక్తి ఎవడున్నాడు? ఏ కవైనా శ్రీకృష్ణుని వర్ణించినటువంటి కవి ఎవడున్నాడు? అసలు ఏ భక్తుడు కృష్ణనామాన్ని పలకకుండా ఉన్నారు? హరే రామ, ఇక ఏమన్నారు? ఇక చాలు, ఆ నామం ఒక్కటే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ. దేనికని? కారణం ఆ నీలమేఘ సౌందర్యాన్ని, పరమ మాధుర్యాన్ని ఎంత గ్రోలినా తనివి తీరదు. అది అమృతం కదా. హృదయాన్ని తాకినప్పుడు ఏదో మామూలు తేనైతే కాసేపు ఎకడబుడుతుంది. హృదయానికి తాకినప్పుడు, హృదయ ఆనందం పొందుతున్నప్పుడు, హృదయం అమృతతుల్యమైనప్పుడు ఇక తనివి తీరదు. ఎన్ని యుగాలైనా సరే తనివి తీరదు, ఎన్నిసార్లైనా తనివి తీరదు ఆ నీలమేఘ సౌందర్యం. కృష్ణుడు బాల్యంలోని ముద్దు ముద్దు మాటలే కాక యవ్వనంలో ఉన్నటువంటి ధార్మిక వచనాలు, వచనం మధురం. శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి వదనం మధురం. బాల్యంలో ముద్దు ముద్దు మాటలు ఆనందం, యవ్వనంలో ధార్మిక వచనాలు ఆనందం. రాజనీతి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ పరిరక్షణ, ఈ అంశాలు మధురాతి మధురాలు కాక ఏమున్నాయి? ముద్దు ముద్దుగా మాట్లాడేటువంటి ఆ మాటలు ముద్దు ముద్దుగా మాట్లాడరా? వెన్నపూసలు తినరా? కృష్ణ, యశోదాదేవి లాలిస్తుంది కదా. అప్పుడు మాట్లాడేటువంటి మాటలు ఎంత బాగున్నాయి. స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఎంత బాగున్నాయి. యవ్వనము వచ్చిన తర్వాత ఆయన పలికినటువంటి ధార్మిక వచనాలు ఎంత బాగున్నాయి. పెద్దయిన తర్వాత రాజనీతిజ్ఞుడుగా ఆయన ఎవరితో ఎలా మాట్లాడాలో, అలాగే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ,
అలాగే భగవద్గీత ఉపదేశన, ధర్మ సంస్థాపన, ఈ అంశాలన్నీ మధురాతి మధురాలు కాక ఏమున్నాయి కృష్ణ. ఆయన చరిత మధురంలోని అద్భుతమైనటువంటి ఘట్టాలున్నాయి. భారత యుద్ధంలో 90 ఏళ్ల వయస్సులో వెల్లడించాడు. 90 ఏళ్ల వయస్సులో కృష్ణ పరమాత్మ గీతామృతాన్ని బోధించాడు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. భగవంతుడైనటువంటి కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన దివ్యమైనటువంటి ఉపనిషత్ సారాంశం గీతామృతం. వ్యాసేన గ్రథితాం, దానిని వ్యాస భగవానుడు రచించాడు. పురాణమునినా మధ్యే మహాభారతం, భారత యుద్ధ నడి మధ్యలో బోధించినటువంటి గీతామృతం మధురంగాక ఏమున్నది. కృష్ణుని మాటలు ఆ వయస్సులో, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వయస్సులో ఎలా ఉన్నాయో అమృతం, అంతటి వయస్సులో కూడా అమృతతత్వాన్ని, అమృత ధారాలను కురిపించాడు మహానుభావుడు. కృష్ణుని యొక్క చరిత్రలో విశ్వంలోనే అద్భుతమైనటువంటిది, దివ్యమైనటువంటిది, భక్తులకు మధురాతి మధురమైనటువంటిది శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య కథలు. ఆ స్వామి లీలా మానుషమూర్తి, లీలా మానుష విగ్రహుడు. రాముల వారు మాయా మానుష దేహం, ఈయన లీలా మానుష దేహం. ఈయన లీలలు చూపించాడు, రాముల వారు లీలలు చూపించలేదు. రాముల వారు ఒక మానవుడిలా, పురుషోత్తమునిగా, ఉత్తమమైనటువంటి ఆచరణ మనం ఎలా చెయ్యాలో సంసారంలో అది చూపించాడు ఆయన. శ్రీకృష్ణ భగవానుడు లీలలు చూపించాడు. తాను అడుగడుగున తాను దేవదేవుడునని, పూతనాది దానవుల పీచమడల్చే నున్ని గోటితోన గోవర్ధన మెత్తి రక్షించే మహానుభావుడు. ఆ చెరసాలలో పుట్టినప్పుడే తన మహిమను చూపించాడు. జైలు తలుపులన్నీ వాటంతటవే తెరుచు చేశాడు. యమునా నదికి 2 పాయలు చీల్చాడు. వసుదేవుని వెంట బయలుదేరాడు. యశోద ఇంట పెరిగాడు. అక్కడా మహిమలే చూపించాడు ఆయన. ఇన్ని మహిమలు లీలా మానుషమూర్తి అవతరించిన నాటి నుండి తన స్వస్థానమైనటువంటి వైకుంఠం చేరేటంత వరకు అన్నీ ఆయన చేసినటువంటివన్నీ లోక కళ్యాణాలే. నీవెందుకు అవతరించావు కృష్ణ? నీ జన్మలో చేయవలసినటువంటి కర్మలు ఏమిటి అని అర్జునుడు అడిగినప్పుడు, నా జన్మలో చేయవలసినటువంటి కర్మలు ఏమిటి అంటే 3. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడు పడితే ఎప్పుడైతే అధర్మం ప్రబలుతున్నదో ఆ సమయమునందు నాకే నేను సృజించుకున్నాను. ధర్మ సంస్థాపనాత్మకములే. ఎంత గొప్ప విశేషం! శ్రోతలకు శ్రవణానందకరములైనటువంటి మాటలు చెబుతాడు పరమాత్మ. అందుచేతనే ఆనంద తరంగాలు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మాటలు. వదనం మధురం చరితం మధురం, ఆయన చరిత్రయే మధురం. చక్కెర బొమ్మ ఉన్నది, పంచదార బొమ్మ, అది ఎక్కడ తిన్నా తీపే. అందుచేతనే మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. మానుష మాధుర్యాలు ఖిలాలు. మానవుని మనం మాట్లాడతాం తీయగా కాసేపే, ఆ తర్వాత గాలిలో కలిసిపోతాయి. చివరకు కూడా మనం పోతాం. మన మాటలు ఎంతవరకు ఉంటాయో ఎవరికీ తెలియదు. ఈ ఖిలమైనటువంటిది, ఈ మనుషుల యొక్క మాటలు నశించేటువంటివి. కాబట్టి ఆయన మాటలో మధురాధిపతి అయినటువంటి ఆ కృష్ణ భగవానుని యొక్క మాటలు మాధుర్యాలు ఎన్నటికీ చెడనటువంటివి. అఖిలం, ఖిలము కానివి, అఖిలం. యుగ యుగాలలో భగవద్గీత చూడండి. భగవద్గీతలో అడుగడుగున ధర్మాలే. భగవద్గీతను నమ్ముకున్నవాడు బాగుపడతాడు. ధర్మమునందు నీ దృష్టిని నిలుపు, కార్యములు నెరవేర్చు, కర్మలను ఆచరించు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. కర్మయందు నీకు అధికారమున్నది. ఎవ్వడు కూడా అకర్ముడు కావటానికి వీలు లేదు.
ప్రతి వ్యక్తి కర్మలు చేయవలసిందే, అయితే ఆ కర్మ ఫలితమును నేను చూసుకుంటాను. యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎంత అమృతమది! యుగయుగాలలో చెరగనటువంటి అద్భుతమైనటువంటిది, అఖిలము కానిది, నశింపనిది. అఖిలము అంటే అంతా అనే అర్థం. స్వామి అచ్యుతుడు, చ్యుతము కానటువంటి వాడు కనుకనే అఖిలమన్నా అచ్యుతుడన్నా ఒకటే. లోకానికి ఆ దివ్యానుభూతిని అందించే మాధుర్యం శాశ్వతమైనటువంటిది. మధురాధిపతే అఖిలం మధురం. మధురాధిపతి, మధుర నగరం, ఆనందపరంగా అన్వయం అయింది మధురకి. మధురాధిపతే, మధురమునకు అధిపతి ఆయన ఒక అర్థం. అసలు ఈ అమృతమునకు అధిపతే ఆయన. అమృతం, ఆ ఆనందం అధిపతి ఎవరు అంటే కృష్ణుడే. హృదయానందం, బ్రహ్మానందం అధిపతి, అదొక అర్థం. మధురము అంటే మధుర అనేటువంటి నగరమునకు అధిపతి అని ఒక అర్థం. కాబట్టి నిర్మల నిశ్చల భక్తి వల్లనే కృష్ణ బ్రహ్మను, ఆ కృష్ణ పరమాత్మను, ఆ కృష్ణ పరబ్రహ్మను ఆత్మనేత్రంతో దర్శించవచ్చు. కళ్ళు మూసుకుంటే పరమాత్మ కనపడతాడు. ఆ దివ్య రూపాన్ని ఆనందించవచ్చు. బ్రహ్మానందాన్ని మనమందరం కూడా పొందవచ్చు. అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటిది రూపం. మహానుభావుని వర్ణించారు వల్లభాచార్యుల వారు. వల్లభాచార్యుల వారు రచించిందే ఈ దివ్యమైనటువంటి మధురాష్టకము. అంటే వేణు మధురో రేణు మధురః. వేణుర్మధురో రేణుర్మధురః. పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం. మధురాధిపతే మధురం మధురం. మధురాధిపతే అఖిలం మధురం 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 మధురం. పరమాత్మను వేణు మధురో ఆ మోగిస్తూ ఉంటే వేణువు వేణునాదం. ఆ వేణునాదానికి లోకమంతా మైమరిచిపోయిందట. భాగవతంలో మనకు వస్తున్న తర్వాత అసలు ప్రకృతి పులకరించింది. గోపీజనమే కాదు, ఆవులే కాదు, పసిపిల్ల తల్లులే కాదు, మగవాళ్ళు ఆబాల గోపాలమే కాదు, చెట్లు చిగురించినాయి. బృందావనిలో ఆ వేణుగానానికి ఆనంద పారవస్యంతో ఆయన గానం చేస్తూ ఉంటే అఖిలమై ఎండిపోయినటువంటి చెట్టు చిగురించినాయి. అలాగే పుట్టలో ఉన్నటువంటి పాములు ఆడినాయి. మహానుభావుని యొక్క దివ్యమైనటువంటివి ఆనాటి యొక్క దివ్య గానం. పిల్లన గ్రోవి వేణువు మధురాతి మధురమైనవి. వేణు మధురో రేణు మధురో. ఆయన పాద రేణువు మధురం. దేనికని? శ్రీకృష్ణ భగవానుడు నడయాడాడు ఈ భూమి మీద. ఆయన దివ్య పాద పద్మములను సేవించారు అందరూ. సనక సనందన సంత్కుమారుడు నిరంతరము ఆరాధిస్తారు ఆ పాదాలను. ఆయన రేణువు ఈ భూమి మీద సోకింది కనుకనే ఈ పవిత్ర భూమి అయింది ఈ భూమి. శ్రీకృష్ణ నామమును పలికే వ్యక్తే పవిత్రుడు. శ్రీకృష్ణ నామాన్ని పలికినటువంటి నాలుకే పవిత్రమైన నాలుక. ఆ హృదయం పవిత్రమవ్వాలి అంటే ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి మధురాతి మధురమైన ఆ రూపాన్ని చూచిన హృదయమే మధురాతి మధురం. పాదరేణువు మధురం. నీ పాదరేణువును ఒక్కసారి నాకు అలా సోకని స్వామి. నీ పాదరేణువులు ఆయన వ్యత్యస్త పాదారవింద. ఆ పాదము అలా వయ్యారంగా ఉంచుతాడు ఆయన. నృత్య గీతాలతో మహానుభావుడు బాలగోపాలుడై ఆయన చేయి మధురం. ఆ చేయి అభయహస్తం ఎంత బాగుంటుందో ఆయన చేయి.
పాదాలు మధురమైనటువంటివి. నృత్యం చేస్తాడాయన. కల్లప సుందరగమన కస్తూరి శోభితానన. వదనం కస్తూరితో ఉంటుంది. కల్లప సుందరగమన కస్తూరి శోభితానన నలిన దళయతనయన నందనందన బాల గోపాల కృష్ణ పాహి పాహి. యజ్ఞ సంరక్షణ యాదవ వంశభరణ. యజ్ఞ సంరక్షణ యాదవ వంశ ఆభరణ. యజ్ఞ సంరక్షణ యాదవ వంశభరణ. యజ్ఞఫల వితరణ యతి జనాశరణ బాలా. పాదాలు మధురం, నృత్యం మధురం, ఆయనతో స్నేహం మధురం. మధురాధిపతి అయినటువంటి కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి సర్వం మధురమే. ఈ శ్లోకంలో వేణుర్మధురో, వేణువు మధురం. శ్రీకృష్ణుని యొక్క వేణువు, పాదరేణువు, చేయి, పాదాలు, నృత్యం, స్నేహం, ఇవి ఆయన యొక్క చర్యలు. అంగాలు అన్నీ మధురాతిపూర్ణమైనటువంటివే మహానుభావుడు వల్లభాచార్యుడు వర్ణిస్తారు. ఇక వేణువును గురించి విందాం. వేణుర్మధురో, వేణువు ఎంత గొప్పది. కృష్ణుని యొక్క జీవితంలో 2 గానాలు విశ్వాన్ని ఆనంద దోలికల్లో తేలియాడించినాయి. శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి ఆయన జీవితంలో 2 గానాలు చేశాడు ఆయన. ఒకటి బాల్యంలో వేణుగానం, 90 ఏళ్ల వయస్సులో గీతాగానం. విని తరించండి. ఈ 2 గానాలు ఈ లోకాన్ని మైమరిచిపోయినాయి. దేవతలే కాదు, మానవులు కూడా బ్రహ్మానందాన్ని పొంది పులకితులయ్యేటువంటి దివ్య ఆనంద స్వరూపమై, ప్రేమ స్వరూపమై మోక్షప్రాప్తిని కలిగించేవి. అలాంటి పుణ్య దివ్య మహిమోపేతమైనటువంటివి ఆ స్వామివారి యొక్క దివ్య లీలలు. మధురాష్టకమును చక్కగా వినండి, మానవులు తరించండి, ఆ కృష్ణ భక్తిని పెంచుకోండి, తరించండి అని కోరుకుంటూ స్వస్తి. భాగవతం శ్రీ భాగవతం. Please subscribe to our YouTube channel.